కమర్షియల్ ఫెలో అంటే ఇతను హరికృష్ణ గారి క్లోజ్. నేను జూనియర్ ఎన్టీఆర్ నాకు బాగా తెలుసు, సీనియర్ ఎన్టీఆర్ గారు మాకు ఆరాధ్య పురుషుడు. వాళ్ళ కూతురునే పట్టుకుని పిచ్చి పిచ్చిగా వాగుళ్ళు వాగేంత టు ద కోర్ కమర్షియల్ పొలిటీషియన్. పొలిటీషియన్స్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి మళ్ళీ ఎవరు పాలిటిక్స్లో రాకుండా ఉంటాం మానేయకండి. ఇలాంటి వాళ్ళు ఏరేస్తారు ఖచ్చితంగా. పాలిటిక్స్లో ఇలాంటి వాళ్ళు ఉంటే దరిద్రం, రాష్ట్రం చేసుకునే దరిద్రం ఇలాంటి వాళ్ళని చూడటం. పాలిటిక్స్లో లంచాలు తింటారు ఎంతవరకు? 1% 2% లంచాలు గొల్లుమంటారు ఎవరన్నా కూడా. 10% 20% లంచాలు మేసేసి రాష్ట్రంలో బతుకున్న వాళ్ళందరికీ డెత్ సర్టిఫికేట్లు ఇప్పించేస్తానని చెప్పి గొప్పగా చెప్పినాయి కొడాల వెంకటేశ్వరరావు. ఒక మనిషిని ఉండగానే చంపేస్తాను అని క్రియేట్ చేసిన కొడాల వెంకటేశ్వరరావు. అసలు అతని కెపాసిటీ ఏంటి, అతని భవిష్యత్ ఏంటి, స్టాండింగ్ ఏంటి, నీకున్న లైఫ్ లైన్ ఏంటి? నువ్వు పాలిటిక్స్లోకి వెళ్తున్నావు అంటే ఆ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సే ఏంటి, మన బతుక్కి సే ఏంటి? ఇవేం ఆలోచించకుండా విచ్చలవిడిగా మాట్లాడడం. అయినా ఇతన్ని అంటాం కూడా తప్పండి. అసలు కేసులు వేయాల్సిన జగన్మోహన్ రెడ్డి పైన. కూర్చుని సాక్షాత్తు అపోజిషన్ లీడర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, పార్టీ అపోజిషన్ లీడరు, ఈ క్యాండిడేట్ అంతా కూర్చుని ఏం చేసేవాడంటే ఉరిదీయండి చంద్రబాబు నాయుడిని. అసలు ఈ మనిషి ఏంటి, అసెంబ్లీలో కళ్ళు దించు అనుకుంటా, అచ్చం కూర్చో అనుకుంటా పొగరేసి కొట్టుకునేవాడు.